ఎందుకు భగవద్గీత మహాభారతం చదవాలి? అంతగా ఇందులో ఏం ఉంది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు గురూజీ. మహాభారతంలోని భీష్మ పర్వం 25వ అధ్యాయంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి సాక్షాత్తు ఆ భగవంతుడైన శ్రీ మహావిష్ణువు స్వరూపమైన శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. ఈ భగవద్గీతలో మొత్తం 701 శ్లోకాలు ఉన్నాయి. ఇది ఉపనిషత్తుల సారం. భగవద్గీతకి మరొక పేరే గీతోపనిషత్తు. భగవద్గీత మహాభారతంలోని ఒక చిన్న భాగమే. మహాభారతం అసలు పేరు జయ సంహిత, మరొక పేరు శతసహస్ర సంహిత. మహాభారతంలోని మొత్తం పర్వాల సంఖ్య 18. మహాభారతాన్ని చెరుకుగడ్డతో పోలుస్తారు. 18 కనుపులు కలిగిన పెద్ద చెరుకుగడ్డయే మహాభారతం. ఇంతటి గొప్ప మహాకావ్యాన్ని రచించింది పారాశం మహర్షి కుమారుడైన వేదవ్యాసుడు. మహాభారతాన్ని వేదవ్యాసుడు 3 సంవత్సరాలు రచన చేశాడు. వేదవ్యాసుడు చెప్తుండగా హిందూ దేవుడు అయిన గణేశుడు రాసినట్టు హిందూ పురాణాలలో ఆధారాలు ఉన్నాయి. కౌరవులు మరియు పాండవుల మధ్య జరగబోతున్న కురుక్షేత్ర సంగ్రామంలో భగవద్గీత చెప్పబడింది. భగవద్గీత అంటే భగవంతుడు లేదా దేవుడు చెప్పబడిన మాట లేదా వాక్యం అని అర్థం. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, భగవద్గీత చదవడం వల్ల మనకేం వస్తుంది? దీనికి వివరణ. మీరు ఒక విషయం గమనించారా? మీరు ముస్లిం, క్రిస్టియన్లని తీసుకుంటే వారి మత గ్రంథాలైన బైబిల్ మరియు ఖురాన్ని చదవని వారు ఒక్కరు కూడా ఉండరు. కానీ హిందువులలో మాత్రం ఒక్కరు కూడా ఇప్పటి వరకు భగవద్గీతని చదివి ఉండరు. కనీసం ఆ పుస్తకాన్ని తాకి కూడా ఉండరు. అందుకే నేను ప్రజెంట్ జనరేషన్ వారికి భగవద్గీతని చెప్పాలని అనుకుంటున్నాను. భగవద్గీతని తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, లోకంలో ఉన్న ప్రతి ఒక్క విషయం ఇందులో ఉంది. ఇందులో లేనివి మరెక్కడా లేవు. 1,00,000 పుస్తకాలు చదివితే రాని జ్ఞానం ఒక్క భగవద్గీత చదివితే వస్తుంది. ఇందులో 18 అధ్యాయాలు ఉన్నాయి. అవి అర్జున విషాద యోగము, సంఖ్యాయోగము, కర్మయోగము, జ్ఞాన కర్మ సన్యాస యోగము, కర్మ సన్యాస యోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగము, జ్ఞాన విజ్ఞాన యోగము, అక్షర బ్రహ్మ యోగము, రాజ విద్యాయోగము, విభూతి యోగము, విశ్వరూప దర్శన యోగం, భక్తి యోగము, క్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, పురుషోత్తమ యోగము, దైవస్వర సంపద్ విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, మోక్ష సన్యాస యోగము. వీటిని తెలుసుకొని ఆచరించడం వల్ల మనలోని అంతర్శత్రువులు అయిన కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలను జయించి ఒక గొప్ప జీవితాన్ని ఎలా గడపాలో అర్థమవుతుంది. ఇంతటి అపార జ్ఞాన సంపద కలిగిన భగవద్గీతను అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో వివరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా సిద్ధంగా ఉంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రామాయణం, మహాభారతం నిజమా లేక కల్పితాలా? రాముడు నిజంగానే మాంసం తిన్నాడా? కృష్ణుడు నిజంగానే దేవుడా లేక మానవుడా అనే ప్రశ్నలతో మనకు పని లేదు. మనం కేవలం అందులో ఉండే జ్ఞానం మాత్రమే తెలుసుకుందాం. అలాగే మన అందరిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే, భగవద్గీతని వయసు మళ్ళిన వారికి ఉపయోగపడే గ్రంథం అనుకుంటాం. కానీ నేను మాత్రం 16 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు ఉన్నవారు చదవాల్సిన ఏకైక గ్రంథం అని చెప్తాను. ఒక్క భగవద్గీత చదివితే 4 వేదాలు, ఉపనిషత్తులు, 18 పురాణాలు, మరే ఇతర పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. నేను భగవద్గీతను తెలుగులో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను నేను మార్చుకోవడానికి నాకు భగవద్గీత చాలా సహాయం చేసింది. నీకు కూడా సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. చివరగా ఒక్క మాట, చచ్చేలోపు ఒక్కసారైనా భగవద్గీత తెలుసుకో. ఈ ఇన్ఫర్మేషన్ విలువైనది అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. నేను చేసే వీడియోలు నీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే జీవితాన్ని మార్చే భగవద్గీతని తెలుసుకొని వాటిని అనుసరిస్తూ మన జీవితాలని మార్చుకుందాం.